హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్. టుడే ఐ హావ్ వన్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక రాజ్యం అనేది ఉండేది. ఆ రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజు 5 years మాత్రమే పరిపాలన అనేది చేయాలి. అంటే 5 years కంప్లీట్ అయిన తర్వాత ఆ రాజుని తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా ఆ రాజ్యానికి చివరన ఉన్నటువంటి ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్లో విడిచిపెట్టి వచ్చేవారు. ఈ విధంగా చాలామంది రాజులు వచ్చారు. చాలామంది రాజులు 5 years పరిపాలన అనేది చేసారు. 5 years తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఆ రాజులని ఆ ఫారెస్ట్లో విడిచిపెట్టి వచ్చేసారు. సో ఇప్పుడు కొత్తగా రాజ్యానికి ఒక రాజు అనేది రావడం జరిగింది. కొత్తగా ఇప్పుడు ఆ రాజు వచ్చిండు. ఆ రాజు ఈ 5 years పీరియడ్ ఏదైతే ఉందో ఈ 5 years పీరియడ్లో అతడు ఏం చేసిండు, ఆ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లు ఏవైతే లేవో ఆ చెట్లు మొత్తం కూడా కొట్టించేసిండు. ఆ చెట్లు మొత్తం కూడా కట్ చేయించిండు అన్నమాట. నెక్స్ట్ ఇంకేం చేసిండు, ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ ఏవైతే లేవో ఆ వైల్డ్ యానిమల్స్ని మొత్తాన్ని కూడా అతడు చంపించేసిండు. నెక్స్ట్ ఆ ఫారెస్ట్లో ప్రజలకు ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి కావాలో అన్ని ఫెసిలిటీస్ని కూడా ఆ రాజు క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫారెస్ట్ మొత్తం కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా మార్చిందనమాట రాజు ఈ 5 years పీరియడ్. సో నెక్స్ట్ తర్వాత ఈ 5 years పీరియడ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ రాజుని తీసుకెళ్ళి ఇంతకుముందు ఏ విధంగానైతే రాజులని ఫారెస్ట్లో విడిచిపెట్టి వచ్చారో అదేవిధంగా ఇతన్ని కూడా విడిచిపెట్టి రావడం జరిగిందనమాట. సో అక్కడ విడిచిపెట్టినప్పుడు అక్కడ చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారనమాట. ఎందుకంటే అది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా మారింది. ఆ ప్రజలందరూ కూడా ఈ రాజుకు వెల్కమ్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రాంతానికి రాజుగా మారడం జరిగిందనమాట. సో ఇక్కడ స్టోరీ అనేది కంప్లీట్ అయింది, కానీ స్టోరీ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, అంతకుముందు రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులందరూ కూడా వాళ్ళు ఏం చేశారు, ఈ 5 years పీరియడ్ ఏదైతే ఉందో ఈ 5 years పీరియడ్ వాళ్ళు ఎంజాయ్మెంట్ కొరకు యూజ్ చేసుకోవడం జరిగింది. 5 years పీరియడ్లో వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. కానీ కొత్తగా వచ్చినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఈ కొత్తగా వచ్చినటువంటి రాజు ఏం చేసిండు, ఈ 5 years పీరియడ్ని అతడు నెక్స్ట్ తన యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ 5 years పీరియడ్లో ఆ ఫారెస్ట్ని మొత్తాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆ ఫారెస్ట్ని మొత్తాన్ని కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా మార్చింది. ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లు కట్ చేయించిండు, ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ని షూట్ చేయించిండు. ఆ ఫారెస్ట్లో ప్రజలకు ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి కావాలో అలాంటి ఫెసిలిటీస్ని అతను క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా, ఒక బ్యూటిఫుల్ రాజ్యం లాగా మార్చిండు. ఎందుకు, నెక్స్ట్ తన యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి రాజు ఇవన్నీ పనులు కూడా చేయించాడు అనమాట ఈ 5 years పీరియడ్లో. కానీ అంతకుముందు రాజులు మాత్రం వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఓన్లీ 5 years పీరియడ్ గురించి మాత్రమే ఆలోచించి 5 years పీరియడ్లో వాళ్ళు ఎంజాయ్మెంట్ అనేది చేసి ఆ దట్టమైనటువంటి ఫారెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్రూర జంతువుల చేత వాళ్ళు చనిపోవడం జరిగింది. కానీ ఈ రాజు మాత్రం అలా చేయలేదండి. సో ఇక్కడ మనం కూడా మన యొక్క లైఫ్లో 5 years పీరియడ్ ఏదైతే ఉందో 5 years పీరియడ్ అనేది నెక్స్ట్ మనం వచ్చేటువంటి ఫ్యూచర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 5 years పీరియడ్ మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి.